అభిమానం ఉండాల్సింది వ్యక్తి మీద కాదురా, వ్యక్తిత్వం మీద. నిలువెత్తు నిజాయితీ గల వ్యక్తిరా ఆయన. వ్యక్తికి ఒక చేతితో నమస్తే పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వానికి మాత్రం 2 చేతులు జోడించి దండం పెట్టాలరా. ఈరోజు ఆయన నటన చూసి కాదురా, ఆయన నడవడికను చూసి కొన్ని కోట్ల మంది వాళ్ళ గుండెల్లో ఆయన గుడి కట్టుకున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఆయన దీక్ష చేసినప్పుడు నిజంగా ఆయనలో ఒక దేవుని చూశానురా. 30 ఏళ్ళ నాటి సమస్య, 70,000 మంది బాధితులు, 5,000కు పైగా మరణాలు, 7 ప్రభుత్వాలు మారాయి, 6 ముఖ్యమంత్రులు వచ్చారు. అక్కడున్న పొలిటీషియన్లందరూ ఎలక్షన్ రోజున ఆటోలో రిక్షాలు ఎక్కించుకొని పోలింగ్ బూత్కు తీసుకెళ్లి వాళ్ళతో ఓట్లేచుకున్నారే తప్ప వాళ్ళలో కనీసం ఒక్కడన్నా ఆ కిడ్నీ బాధితుల గురించి పట్టించుకున్నారా? అసలు వాళ్ళ గురించి ఆలోచించారా? నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యం. కాని ఆయన మాత్రం వాళ్ళ వేదనను ప్రపంచానికి తెలిసేలా చేసి విదేశాల నుంచి డాక్టర్లను రప్పించి ప్రభుత్వంతో పోరాడి ఈ రోజున వాళ్ళ ఆశకు ఒక ఊపిరి పోశాడు. భూదేవికి మనం ఎందుకు పూజ చేస్తామో తెలుసా? తల్లి నిన్ను తవ్వుతున్నాము క్షమించు అని. అలాంటి భూమాతనే అడ్డుగోలుగా తవ్వేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరు చెప్పి రైతుల నుంచి దాదాపు 1,000 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారు. వాళ్ళలో కొంతమంది రైతులు గుడిలో ప్రసాదాలు తిని బతుకుతున్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో పార్టీలు పెట్టిన వాళ్ళందరూ ఓట్లు అడగడానికి వస్తే ఈయన మాత్రం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదిరా ఆయనకి ప్రజల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి. నీకు తెలియదేంటంటారా, ఆ రోజు ఈయన చెప్పాడనే నేను వాళ్ళకి ఓటేశా. ఓటు వేయడం అనేది మనందరి బాధ్యత. కానీ ఆ బాధ్యత కూడా నోటికి ఆశపడుతున్న ఈ రోజుల్లో ఈయన ఒక్క మాట వల్ల ఏకంగా గవర్నమెంటే ఫామ్ అయింది. అయినా దాన్ని అలసుగా తీసుకుని ఏ రోజు కూడా ఒక పదవి గాని ఒక ప్రాజెక్ట్ గాని ఆశించలేదు. అదిరా ఆయన వ్యక్తిత్వం. నీలాంటి వాళ్ళల్లో ఉన్నది ఆవేశం తప్ప ఆలోచన కాదు. ఆ ఆవేశం ఉన్న వాళ్ళ వల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆ రోజు ఆవేశంగా కంచం విసిరేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను చెప్పిందంతా నీకు తెలీదా? నాకంటే ఆయన గురించి నీకే బాగా తెలుసుగా. ఆ రోజు ఆయన గురించి చెప్పి నన్ను కూడా ఆయన వెంట నడిచేలా చేయాలిగా. నువ్వొక్కడవే ఓటేసేస్తే ఆయన సీఎం అయిపోడు. మీలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక ముగ్గురికి ఆయన సిద్ధాంతాల గురించి చెప్పి చైతన్యపరిచి ఓటేస్తే అప్పుడు ఆయన సీఎం అవుతాడు. నలుగురితో గొడవపడి 40 మందిని దూరం చేసుకుని నీలాంటి వాళ్ళ వల్ల ఆయనకి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. ఆయన ఏదో అయిపోదని రాలేదురా, ఏదో చేద్దామని వచ్చాడు. అసలు ఆడవాళ్ళ